ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇటు టీడీపీ కావచ్చు జనసేన కార్యకర్తలంతా కూడా ఎదురుదాడికి దిగుతున్నటువంటి నేపథ్యంలో ప్రచారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, అంతేకాకుండా నాయకులపైన ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్న రాత్రి కూడా ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో గ్రామంలో ఎవరైతే వంగ గీత మేడం పూర్తిగా ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎదురుగా పడి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులను ఎదురు దాడి చేస్తున్నారు, రాళ్ల దాడి చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేశారు, హత్య రాజకీయాలు చేస్తున్నారంటున్నారు. మనతో మాట్లాడడానికి వంగ గీత గారు మనతో పాటున్నారు. మేడం, నిన్న మీరు ప్రచారం చేస్తున్నప్పుడు అటు కొంతమంది టీడీపీ కావచ్చు జనసేన కార్యకర్తలంతా కూడా జెండాలుపుతూ మీకు కవింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. హత్య రాజకీయాలు చేస్తున్నారంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఎట్లా మీరు కౌంటర్ ఎట్లా ఇస్తారు? హత్య రాజకీయాలు చేస్తున్నారంటున్నారు ఎవరు? అసలు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, మీరు కావచ్చు. వైసీపీ చేస్తుందా హత్య రాజకీయాలు? ఎవరిదైనా చెప్తే నవ్వుతారు. కొంచెం మాట్లాడడానికి అర్థం పర్థం ఉండాలి. ఏం మాట్లాడుతున్నావో సెన్స్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. మేము 2 రోజుల నుంచి చూస్తున్నాం. ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి వాళ్ళు ఏమంటున్నారు, ఈ పిఠాపురం నియోజకవర్గం ఏంటి ప్రశాంతకరమైన నియోజకవర్గం. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఏ గొడవలు లేకుండా ఎవరు ఎన్నిక వారు, ఎవరు ప్రచారం వాళ్ళు, ఎవరు ఎజెండా వాళ్ళు, ఎవరు మేనిఫెస్టో వాళ్ళు చెప్పుకుంటూ ఎవరి గ్రామాల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. చాలా వందనంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ గత కొన్ని వారం 10 రోజులుగా ఎంతసేపు చూసినా వాళ్ళెవరో వచ్చారు, వీళ్ళెవరో వచ్చారు, వాళ్ళ బయట నుంచి వచ్చారు, ఇదో ప్రచారం ఒకటి మొదలుపెట్టి అక్కడి నుంచి వస్తే అంత చూస్తాం, ఇక్కడి నుంచి వస్తే అది చూస్తాం, ఇది చూస్తాం అని చెప్పి కావాలని ప్రజల్లో లేనిపోని యువతని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. నేను అప్పుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, దయచేసి యువకులను ఎవరు పాడు చేయకండి. పిఠాపురం ప్రశాంతమైన నియోజకవర్గం. పిఠాపురం ప్రజలందరూ చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. మీ ఎన్నిక మీరు చేసుకోండి, మీ ప్రచారం మీరు చేసుకోండి, మా ప్రచారం మేము చేసుకుంటాం. మా ప్రభుత్వం గురించి మేము చెప్పుకుంటాం, మీ పార్టీ గురించి మీరు చెప్పుకోండి, మీ విధానాలు మీరు చెప్పుకోండి. అప్పుడే 3 రోజులుగా అయింది మేము చేసి, ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. నిన్న దొంతమూరులో నిన్న రాపర్తిలో తిరుగుతూ ఉంటే ఇప్పుడు అందరికీ కూడా పర్మిషన్ లేకుండా ఏమవు. పర్మిషన్లు ఉంటాయి, వాళ్ళకి పర్మిషన్ చూపించమనండి. నేను తిరుగుతున్నానంటే ప్రతిదీ పోలీస్ పర్మిషన్ ఉంటుంది, కలెక్టర్ పర్మిషన్ ఉంటుంది, ఆర్ఓ పర్మిషన్ ఉంటుంది. అయినా కూడా మేము వెళ్తున్నాం యాజ్ పర్ పర్మిషన్ ప్రకారం. మా ర్యాలీ వెళ్తుంది, మా ఇంటింటి ప్రచారం వెళ్తుంది, మా వీధులు గుండా మేము వెళ్తున్నాం. సంస్కారం ఏంటి? మాకెవరైనా ఆ వీధిలో ఒకసారి ఎదురొస్తే నేను వెంటనే ఈ వీధి మొదలే ఆపేశాను. నేను ఈ పక్క వీధి నుంచి పదండి, ఆ వీధి నుంచి వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రచారం వాళ్ళు చేయమని చెప్పి ఆఫ్ చేసి మేము వేరే వీధిలోంచి వెళ్ళాం. మళ్ళీ రాపతిలో కావాలని మేము చెరువు గట్టుకెళ్తే చెరువు గట్టు వైపు, ఇంకొక దగ్గరికి వెళ్తే ఇంకొక దగ్గర. సరే, కుర్రోళ్ళు వాళ్ళు యూత్ బ్యాచ్ తప్ప పెద్దోళ్ళు ఎవరూ లేరు, మంచి చెడ్డ చెప్పేవాళ్ళు అక్కడ ఎవరు లేరు, వదిలేసేయండి అని చెప్పి మీరు ఇంటింటికి వెళ్తా ఉన్నారు. వదిలేసేవని చెప్పాము. అక్కడికి అయిపోయింది. నిన్న సాయంకాలం, నిన్న రాత్రి మేము విరవ గ్రామంలో పర్మిషన్ తీసుకున్నాం. రాత్రి 10 వరకు మాకు పర్మిషన్ ఉంది. మా ర్యాలీ వెళ్తుంది. పెద్ద ఎత్తున జనం అంతా ఊరంతా మా వైపు వచ్చి నిలబడ్డారు. అందరం కూడా ప్రచారం చేసుకుంటూ మైక్లో అనౌన్స్ చేసుకుంటూ మేము వెళ్తున్నాం. అక్కడ ఒక 50-60 మంది కుర్రోళ్ళు జెండాలు పట్టుకుని కండువాలు వేసుకుని ఇష్టం వచ్చినట్టు వ్యంగ్యంగా చేస్తున్నప్పుడు కూడా నేను 2 చేతులు పైకెత్తి నమస్కరించాను. అసలు నేను అక్కడ క్వశ్చన్ చేయొచ్చు, పోలీసులు నిలదీయచ్చు. అక్కడ పర్మిషన్ లేకుండా అంతమందిని రోడ్డుకి అడ్డంగా ఇక్కడ పర్మిషన్ ఉండి ర్యాలీ వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు అక్కడ అలౌ చేశారని నేను పోలీసులను అడగొచ్చు. అయినా ఆ జోలికి కూడా నేను వెళ్ళలేదు, రూల్స్ రెగ్యులేషన్కి వెళ్ళలేదు. బాబు, మంచిది కాదు ఇది. మీ ప్రయత్నం, మీ ప్రచారం మీరు చేసుకోండి, మా ప్రచారం మేము చేసుకుంటాం. మీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఈ ఎలక్షన్ ఇంకొక 5 రోజులు 6 రోజులు ఉంటుంది. తర్వాత మళ్ళీ మన అందరం కలిసి జీవించిన వాళ్ళు. గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి. కులాలు రెచ్చగొడదామని చూస్తున్నారు, మతాలు రెచ్చగొడదామని చూస్తున్నారు, వర్గాలు రెచ్చగొడదామని చూస్తున్నారు, ఊళ్ళో గ్రూపులు. ఎందుకంటే పార్టీ పరంగా చెప్పడానికి, ప్రభుత్వ పరంగా చెప్పడానికి, ఎజెండాని అనలైజ్ చేయడానికి సరుకు లేకపోతే ఏం చేస్తారు? మేము చెప్తున్నాం మా జగనన్న తరపున. జగనన్న అంటే జనానికి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మా మేనిఫెస్టో చెప్తున్నాం. మేము ఇప్పటివరకు చేసింది చెప్తాం, ఇప్పటి వరకు జరిగింది చెప్తాం, రేపు ఏదన్నా మా అధ్యక్షుడు వారు ఏం చేస్తారో చెప్తాం, మా ముఖ్యమంత్రి ఏం చేస్తారో చెప్తారు. క్యాండిడేట్గా నేను ఇప్పటివరకు ఏం చేశానో చెప్తాను, రేపు ఏం చేయబోతాను చెప్తాను.
నేను అంటే ఇందులో ఒక విషయం మేడం, నిన్న మీరు చాలా గ్రామాలు కూడా తిరుగుతూ ఉన్నారు ప్రచారంలో, చాలా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు, అందరినీ కూడా సామరస్యంగానే మాట్లాడుతున్నారు, ప్రతి ఇంటికి వెళ్ళి కలుస్తున్నారు. ఇలాంటి సందర్భంలో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, కవ్వింపు చర్యలు పాల్పడుతున్నటువంటి పరిస్థితి, ఓటమి భయం వల్ల పట్టుకుంది అనుకోవచ్చా? ఎస్ కాదని ఎవరంటారు? అదే అయ్యి ఉండాలి వాళ్ళకి, లేకపోతే మమ్మల్ని ఎందుకు? ఇప్పుడు నిన్న విరవ సంఘటనకి అంతమంది నుంచోడానికి పర్మిషన్ ఉందా చూపించమనండి. పర్మిషన్ 48 గంటల ముందు అప్లై చేయాలి, 24 గంటల ముందు పర్మిషన్ తీసుకోవాలంటున్నారు. మేము అన్ని పర్మిషన్స్ మేము తీసుకుని ఉంటున్నాం. అలాగే వాళ్ళు తీసుకోకుండా అక్కడ పోలీసు కూడా సంయమనం పాటించాలి. అక్కడ పోలీసులు కూడా స్ట్రిక్ట్గా ఉండాలి. నేను అదే చెప్తున్నాను, పోలీసు యంత్రాంగానికి కూడా చెప్తున్నాను. నేను ఖచ్చితంగా సరే ఎక్కడ కూడా క్రాస్ అవ్వడానికి వీల్లేదు, ఎక్కడ క్రాస్ టాకింగ్స్ ఉండడానికి వీల్లేదు. అందరం ఒక్కటే. ఎన్నికలప్పుడే ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి ప్రచారం వెళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళవి. మళ్ళీ గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. మీకు జగన్ గారి ప్రభుత్వం తరఫున జగన్ అంటే అందరికీ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ధైర్యం ఉంది, భరోసా ఉంది. అలాగే మీ వంగా గీత, ఎస్ మేము బల్లగుద్ది చెప్తాం, మీ వంగా గీత మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు మీరు పిలిస్తే వంగా గీత వస్తుంది. ఎప్పుడు నేను రమ్మంటే మీ దగ్గరికి నేను వస్తాను. ఏ పనున్నా అర్ధరాత్రి అయినా ఏ వేరైనా మీకు అందుబాటులో ఉంటాం. కాబట్టి ఈ వారం రోజులు అందరూ సంయమనం పాటించండి. ఇన్ కేసు అవతల వాళ్ళు రెచ్చగొట్టాలని చూసినా కూడా దయచేసి అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి. మంచి ప్రశాంతమైన వాతావరణం మనలో ఎన్నికలు జరిపించుకుందామని. మళ్ళీ ఇదే రోజు, ఇదే సోమవారం మళ్ళీ ఎన్నికలు. కాబట్టి ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అందరూ కూడా చక్కగా హుషారుగా ఉత్సాహంగా ఎన్నికలలో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా జిల్లా యంత్రాంగం, రెవెన్యూ అండ్ పోలీస్ రెండు కూడా చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. చివరిగా ఒక ప్రశ్న మేడం, పార్టీ ప్రచారంలో చిన్నపిల్లల్ని ప్రచారానికి ఉపయోగించకూడదు, గుళ్ళ వద్ద కావచ్చు, చర్చిల వద్ద కావచ్చు, ఎక్కడ కూడా ప్రచారం నిర్వహించకూడదని కొన్ని ఈసీ గైడ్లైన్స్ ఉన్నాయి. నిన్న దాదాపు 18 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలే చాలా వరకు అటు జనసేన కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో కనబడుతూ ఉన్నారు. మీరు ఎట్లాంటి కౌంటర్ ఇస్తారు వాళ్ళకి? నేనేమంటున్నానంటే, ఇది ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఎవరు ఎలక్షన్ కమిషన్ కూడా అనౌన్స్ చేయటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నారుల విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వడానికి వీల్లేదు అని నేను జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ గారిని, మా ఆర్ఓని, వారి సిబ్బందిని, అదేవిధంగా పోలీస్ సిబ్బందిని కోరుతున్నాను. మొత్తం వీడియోలన్నీ తీయించుకోండి. వీడియోల ద్వారా తీసుకుని ఎవరైతే దీనికి కారకులో దానికి తగిన యాక్షన్ తీసుకోమని కోరుతున్నాను. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ నిన్న కవ్వింపు చర్యలు కావచ్చు, రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి, జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వినమ్రపూర్వకంగా తాను విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయేటువంటి 5 రోజులు కూడా చాలా సంయమనంతో మన ప్రచారం కూడా కొనసాగించాలని కూడా వంగగీత చెప్తా ఉన్నారు. కెమెరామెన్ క్రాంతితో కిరణ్, సాక్షి టీవీ, పిఠాపురం నుంచి.